గోరేటి వెంకన్న గారు. సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను చరణంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే వ్యక్తిగతంగా కృష్ణారావు సార్ నాకు సౌమ్యుడు చాలా అనుబంధం ఉంది సార్తో పాతకాలం నుంచి. నేనున్న రాజకీయాలు చూస్తాడు ఆయన ముందు మాట్లాడితే కూడా కొంత, కానీ రాజకీయాలు తప్ప అయితే వ్యక్తిగతంగా విమర్శలు పోకుండా నేను రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధు మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు 18,000 కోట్లు పెడుతున్నానని ఇందులో ఇచ్చినారు. అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను 80 అనుకున్నాను. అక్క చెప్పితే 64 లక్షల మందికి 73,000 కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది. అది కొంత భూస్వాములకు అట్లా నేను అప్పుడు మాట్లాడినా, కానీ ఆ రోజు విస్మరించినారు. కానీ 20 ఎకరాలు ఉన్న రైతులకు తప్పకుండా ఇవ్వాలని. ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో 6 అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకి ఇచ్చిరి పొలము, పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల 3 వారిపాయ్ తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా, వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి, తరి పొలము దగ్గింది బెరికలము మిగిలింది, సెలకంత మురమయ్యి గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరపనాటు కుంటె వరుపయ్యినాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా, కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస పోయిన జనము వచ్చిపోతుంటారు, సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు, పెళ్ళి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి, దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది, నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే, ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి మనతో కలిసి పనిచేసినాడు, అనేక మంది కౌరులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కొస్తుంది కాదు, గలగల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు, ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను. వెంటనే సార్ కూడా తెలుసు. అయితే అలాంటి దానికి మీరు 20 ఎకరాలు తగ్గిస్తే బాగుంటుందని ఏమైంది, రైతులు పనిచేయరన్నారు, పనిచేయనివి రియల్ ఎస్టేట్ తీసేయడం, కానీ కనీసం ఓ 50,000 కోట్లనే పెట్టాలి మీరు. వెంటనే నెలకు అందియాలి. గ్రామీణ ఆర్థిక చిన్నాభిన్నం అయిపోయింది. రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది. మిమ్మల్ని దేవుళ్ళు అనిపోరు సారు పథకాన్ని. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏం రాసినారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పినారు, రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకోవడం. అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన. శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు, అంబేద్కర్ ఏమో ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ. ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు. ఎందుకంటే నెహ్రూ గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటున్న న్యాయం కూడా, భిన్న భావజాలు ఉన్న వాళ్ళు ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది. కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే, అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి, ఆ విగ్రహం అద్భుతమైన అందంగా ఉన్నది, ఎవరన్నా చేయని, కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని, పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కదా. మన అభివృద్ధి కానీ, మన వికాసం కానీ, మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక మన సంతోషం, మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది. దాంట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా. అంబేద్కర్ తాళం వేస్తే ఏమనుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు. ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే అమ్మ హోటళ్ళని తెస్తే అమ్మ భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తీసేయొద్దు, ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్. అంటే ఒక భిన్నాభిప్రాయం. అంబేద్కర్
విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన, కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడికి పోయినాక నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి? ఇదే తెలంగాణను ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగి ఎండిన సెలిమ నిండిన అనుభూతి కలిగినట్టు మార్పు వచ్చింది. ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ, తర్వాత 2014లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం 2023 వచ్చే నాటికి 10 లక్షల మందికి పెరిగింది. అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్, ఆయన వికాసం, ఆయనకున్న డెప్త్. అది చాలా మామూలు విషయం కాదు. అది నేను చెప్పిన పత్రిక కాదు, అంటే నేను రాసిన ఈ రాజకీయ టీఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచం అంతా శ్లాఘించింది. తర్వాత 2,41,275 ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది. ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం, దాన్ని ఇంత వేగం చేయాలి. దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు జరిగినాయి. ఏ ప్రభుత్వం మొన్న జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళ బాధ కదా. కాళేశ్వరంలో జరిగింది, ఎవరు చూస్తారు? పొరపాటు జరిగింది, కానీ జరగటం అనేది ఏం జరిగింది, ఏముంది? శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు, ముఖ్యమంత్రి బాధ్యులు అనే కాదు. ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు? దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు. తర్వాత 31 ఫ్లైఓవర్లు, 12 అండర్ పాసులు, 732 కోట్లు పెడుతున్నాను చెప్పిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన వ్యక్తిత్వం. అది గుర్తుపెట్టుకోండి. అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నారు. తప్పదు, అభివృద్ధి కావాల్సిందే. అంటే విషయం సందర్భం కనుక చెప్తున్నా. చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదిక పైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు గొప్పవి, పల్లెలు పనికిరావన్నాడు. రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెలపైన కాన్సన్ట్రేట్ చేసినాడు. కేసీఆర్ వచ్చి అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటిని ఒక సమ్మిళిత అభివృద్ధితోటి చేసే క్రమం ఉండే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం కాలనాటి కంపెనీ ఈ నగరం అంతా పాడైతుందని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చౌరస్తా ఆ దూరంలో ఆ మూసి దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక షెడ్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు. తర్వాత ఉప్పలు విస్తరించింది, తర్వాత పటాన్చెరు. కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును, ఫార్మా హబ్బును, ఫ్యూచర్ సిటీని, మనుషుల నివాసాలను కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, అంగీకరిస్తలేవు, అనుమతులు ఇస్తలేవు. ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా, ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు మందులు ఉన్నాయి. కొత్త జీవితం అంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక్కడ డాక్టర్ గారు ఉండరు, మిగతా కానీ ఇంకా మందులు కుప్పలు వేయాల్సిన అవసరం లేదు. మందులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు. కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా, అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టినైతే మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు, అదే ఎక్కడో పెట్టిన కేసారు. ఇప్పుడు 7,000 ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ. ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం, అమరావతికి దీనికి ఏదో సామ్యం కనపడుతుంది నాకు. ఫ్యూచర్ సిటీ అమరావతి, ఎందుకంటే అమరావతిలో అదే పని చేసినారు. ఈ సామ్యాన్ని వీళ్ళు రూట్స్ అన్నీ, ఎందుకంటే నాకు చాలాసార్లు ఇప్పుడు జరుగుతున్నదే ఒక సామాజిక వర్గం. అసలు ఇందులో బడ్జెట్లు ఏంది? అభివృద్ధి, సంఖ్యలు, డిమాండు. ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తర్వాత కవిత్వాన్ని, కళను కూడా మాట్లాడతారు. మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండరు. ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే అందులో కొన్ని సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నారనుకో, వెనుకబడ్డ వర్గాలని మాటలు మొదలుపెట్టిన అనుకో, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్రకులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడాలి. ఒకే రాజకీయ పార్టీలు ఉన్నాళ్ళు, వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలలతో దాన్ని మాట్లాడతారు, అనుకూలంగా మాట్లాడలేరు, మాదిగలతో మాట్లాడు. ఇట్లా కాకుండా మీరే మనం బావులకాడ బాగున్నాం, మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా, నెట్ చేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఏ ద్వేషాలు. ఇప్పటికీ ఈ దేశంలో నెహ్రూ విధానం అంటే ఏంది? నెహ్రూ విధానం అంటే జపాన్లో, ఫిన్లాండ్లో, చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చరు.
కలోనియల్ కల్చర్ను కాకుండా సెమీఫ్యూడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌఢ్యము, మూఢనమ్మకాలు, అసలు దైవత్వం వేరు. దేవుని నమ్మడం తప్పు రాదు, అది ఆ దేశాల్లో అందరూ నమ్ముతారు. మూఢనమ్మకాలున్న జాతి, మౌఢ్యమున్న జాతి, మౌఢ్యంతో మునిగిపోయే అశాస్త్రీయ భావాలున్న జాతి కోపర్నికస్ను, గెలీలను చంపి భూమి గుండ్రంగా ఉందంటే అంగీకరించే మూర్ఖత్వం ఉన్న మనుషులు ఇవాళ ఈ దేశంలో భయంకరంగా మౌఢ్యాన్ని వ్యాపింపజేస్తూ బాణామతి పేరుతో మనసు చంపేస్తామని గుర్తుపెట్టుకోండి. కులాంతర వివాహాలు చేసుకొని చంపేస్తామని గుర్తుపెట్టుకోండి. కానీ ఇట్లా చంపుతున్నప్పుడు తెలిసి కూడా ఈ మూఢనమ్మకాలను సాంస్కృతిక రంగంలో వీటిని నివారించాలి. దైవము మతాన్ని ప్రచారం చేసుకోవడం కేసీఆర్ గారు కూడా చేసిన కాదనం. కానీ నెహ్రూ వారసులు కదా, కేసీఆర్ గారు నెహ్రూ వారసులు అని చెప్పలే. కానీ మీరు నెహ్రూ వారసులు అంటారు. మీరు గొప్ప మా కోదండరామ్ సార్ గురించి మాట్లాడతారు, మీరు హరగోపాల్ సార్ వ్యాసం గురించి మాట్లాడతారు. కానీ ఈ మౌఢ్యంతో గ్రామాలలో తెలంగాణ ప్రాంతాల్లో ఇంత చైతన్యం తర్వాత ఏదన్నా కానీ సాంస్కృతిక రంగంలో ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలను, బాణామతిని, చేతవాడును, శుద్ర ఆరాధనలను వీటిపైన కొంత జాగ్రత్తగా నిరసించే ఒక కళారూపాలు కానీ ప్రదర్శన కానీ మినిస్టర్ గారు అది మారాలి. తర్వాత నెహ్రూ ఆ రోజుల్లో ఇష్టపడిన ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ విశ్వవిద్యాలయాలకు విపరీతమైన స్థలాలు ఇచ్చి 1000 ఎకరాలు ఇచ్చిన కారణం ఏంటంటే పాఠశాల అనేది, విద్య అనేది తరగతి గది కాదు. తరగతి కాదు కాకుండా ఆయన మోడర్న్ టెంపుల్, ఏదైనా టెంపుల్ అంటే ఆయన ఏమనంటే నెహ్రూ ఎప్పుడు ప్రాజెక్ట్ టెంపుల్ అన్నాడు. పాఠశాల కూడా ఏమన్నాడు, అది క్రీడాస్థలం అని చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఒక తత్వ యోగులు, మునులు, ఋషుల్లాగా విద్యా విధానంలోకి వస్తే అడవుల్లో చెట్లతోని, మనుషులతోని, శాంతినికేతన్, డూన్లోయ పాఠశాల కంటే, అరకులోయ ఈ వ్యాలీ ఋషి కంటే కూడా నెహ్రూ ఆలోచన అది. విశ్వకవి, భారతీయ ఆత్మ, భారతీయ ప్రపంచ సాహిత్యంలో మకుటాయమానగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పద్ధతి ప్రకృతిలో చదువుకోవాలనేది. 400 ఎకరాల భూమిని, గచ్చిబౌలి భూమిని అన్యాక్రాంతం, అది యూనివర్సిటీ కాదు అప్పచెప్పాలని హరగోపాల్ రాసే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ఏమంటాం? ఎందుకో దాంతోనే మొత్తం కరువు అవుతుందా? వేరే రకాలైంది. ఇంకా మనకు ఆదాయం తెచ్చుకోవడానికి బాగుంది, ప్రతిపక్షాలను మద్దతు కోరండి, మీరు ప్రశ్నించవచ్చు. 400 ఎకరాల భూమి, విశ్వవిద్యాలయం యొక్క భూమిని, పచ్చదనాన్ని అప్పచెప్పే ఒక మీకు సపోర్ట్ చేసి మీకు మద్దతు ఇచ్చిన హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో పనిచేసినారు. కేకే రంగనాథాచార్యులు గొప్ప భారతీయ సాహిత్యకారుల్లో గొప్ప సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య రంగనాథాచార్యులు పనిచేసినారు. జీవి సుబ్రహ్మణ్యం అట్లాంటి యూనివర్సిటీని వల్ల దాని భూమి లాక్కుంటుంటారు. సంజయ్ బార్ ఎకానమిస్టు, మన్మోహన్ సింగ్కు కాకుండా అంతకుముందు చాలా పివి నరసింహరావు గారు కూడా ఆర్థిక అడ్వైజర్గా ఉన్న సంజయ్ బార్ యూనివర్సిటీ చెందినవాడు, నాకు బాగా మిత్రుడు, మాకు బాగా పరిచయం సారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటే హెచ్ఎస్ శివప్రకాష్ అక్కడ గెస్ట్ లెక్చరర్ గారు ఇట్లా ఇది తీసుకుని, అందుకని ఇది ఆలోచించాలని చెప్పి కోరుకుతూ తర్వాత నేను ఇంకెక్కువ మాట్లాడాను. ఇక క్రీడలకు, కల్చర్కు చాలా తక్కువ క్రీడలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతిక శాఖ 650 కోట్లు ఇచ్చినారు. మంచోడు పిల్లలు పోరాటం చేసినారు, జీతం అని తీస్తారో ఆయన తీస్తారో, కళాకారులు మొత్తుకుంటున్నారు, నౌకరు లేని వాళ్ళకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి. తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి. తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి, ఏం బట్ట కట్టినరు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాళోజీ. తెలంగాణ అంటేనే ఒక జయశంకర్, తెలంగాణ అంటేనే రామదాసు, తెలంగాణ అంటేనే ఒక దాశరథి, తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ అంటేనే రాకమచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, అహ్మదుద్దీన్. ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం చూపదలుచుకొని తెలంగాణ లాంటి కల్చర్ ఉన్న ఈ నేలపైన ఎంతోమంది గోరటంగానే కాదండి, గోరటంగానే కంటే వేరే కవులు చాలామంది వద్దు. నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలో అన్నాడు అన్నమాచార్య. ఏమంటే నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలోనా, నా కీర్తిపై నాకు ఏమక్కువ లేదు, నియతి క్రమములను నిత్యం నశింపజేయని రవీంద్రనాథ్ ఠాగూరుడు. ఐ డోంట్ వాంట్ ఎనీ పార్టిఫుల్ స్టేజ్ కోరుకున్నాను. కనుక వానమామల ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల వీళ్ళ పుస్తకాలు ఎన్నికే సాహిత్య అకాడమీ కానీ వేయకుండా నీకు మా జిల్లాలో వెన్నచెల్లో హరిహరి వెంకన్నని తెలంగాణ భాష కాదు తెలుగు భాషలో ఎవరు రాయని రోజులునే దొంగ శోభనమున సింగిపోయడుగొన్న బింగిరావికే బాజేనమ్మ, చెన్నంగి సీరలు బాజేనమ్మ,
ఈ చెన్నంగి చీర బింగి రవిక ఈ పదాలన్నీ మార్కెట్ సంస్కృతిలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన చీర అల్లెల్లా దాసుట వింతాలు ఉన్నతమైనట్టి పొన్నాను నేకిన వెన్నుని గోపాక ఇలాంటి ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర ప్రమీలార్జున రాసినాడు. ఏ బృహన్నల నండూరు కృష్ణమాచార్యుల కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు. చాలా అద్భుతమైన కవులు. వీళ్ళందరి పుస్తకాలను సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ, డబ్బులు. అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక శాఖ అనేది చాలా ప్రామాణికమైనది, గుర్తుపెట్టుకోండి. చాలా ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది. జపాన్ వాళ్ళ కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది. వాళ్ళు కన్ఫ్యూషియస్ తత్వమా, జెన్ కల్చరా, బౌద్ధ కల్చరా, వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కేరళ అంతే. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కళాకారులు ఉండాలి, భిన్న రచనలు ఉండాలి. కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమీకి డబ్బులు ఇవ్వాలి. చివరికంటే హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చనైన పసరులంపే గాలి పల్లె నమిలేనే పిట్టెలు చెట్లు చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జిరులు ఆకుపచ్చని లేత వగరు వాసన పూతలు గుబురుల కాతలు గురువందరుని పోతలు పరిమళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ నాదర్చడు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలకు రండి. భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి. మీకు విమర్శలే కాదు, నాకు ఇచ్చిన నన్ను పాప నాకు రేవంత్ గారు నేనంటే ఇష్టం. మా ఊరి పక్కన నాకు అవార్డు ఇచ్చినాడు, ₹1,00,00,000 ఇస్తే ఇస్తే ఇచ్చినా ఇవ్వకుండా నాకేం బాధలేదు. కానీ నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే నేను తిడతంటలేను. నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు. కనుక విస్మృత కవులకు పెద్దపీట వెళ్ళాయి. ఆ ఇల్లు కూడా ఏంటంటే కేసీఆర్ కొంచెం ఎక్కడ జరిగిందో 1,00,000 ఇళ్ళు కట్టినారు, 70,000 ఇచ్చినారు, ఇంకా 20,000 ఇళ్ళు ఇవ్వాలి. ఆ ఇళ్ళ దాకా మీరు ఒక అదే స్థాయి లేకుండా కొంచెం ఆ ఇల్లు అంటారు దళితులకు ఇవ్వాలి. తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా రెచ్చగొడతాం చూస్తుంటారు మీరు. దాడులు జరుగుతూ ఉన్నాయి, గడబడులు జరుగుతున్నాయి, పోలీసులు చూస్తుంటారు, మర్యాదలు. ఏంటది పద్ధతి? ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను, అల్లా అంటే పూజించకున్న ఆరాధన ఉంటుంది, క్రీస్తుని ఇష్టపడతాను, బుద్ధ భగవాన్ని ఇష్టపడతాడు. ఎందుకంటే కోటిలింగాన శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల. క్రీస్తు పూర్వం 570 బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి ఉత్తరాభారతం నుంచి వచ్చిన తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది, జైనం వెలసిల్లింది. తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది. ఇన్ని డబ్బులు పెట్టినావు, యాదాద్రికి ఇన్ని ఇస్తున్నావు, ₹100 కోట్లు ఏదో ఇంకో దేవాలయం పెట్టినారు, మంచిదే, తప్పు కాదు, ఎందుకంటే ఇవ్వాల్సిందే. ఆ జిమ్మో వేటలు కూడా ముస్లిం సోదరులకు ఇచ్చారు, కరెక్టే. బుద్ధ భగవానుని యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో 2,000 సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ కానీ కోటిలింగాల శిలాశాసనాలు కానీ. చరిత్ర అంటే బౌద్ధం కదా. చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఏందని ఒక సర్వే జరిగితే ఈ మధ్య వచ్చింది, మీరు చూడండి సోషల్ మీడియాలో, బౌద్ధ మతం అని చెప్పినారు. బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వీరమన శిఖాపదం సమాధి అన్నీ ఆపుతాను నేను అంటే మందు తాగొద్దు, ఒకటి గుంజుకోవద్దు, ఒకరి నిమిషం పెట్టొద్దు, నీవు బతుకుతున్న బతకలేమన్నా మహోన్నత తత్వం. ఎత్ర ఆకార కృత తత్ర గుణాస్తే భగవంతని మీరు అంటారే. ఆ బుద్ధుని యొక్క మోము చూస్తే సగం నేరాలు పోతాయి. గుర్తుంది, మీరు భూటాను వండి బుద్ధుడు విగ్రహాలు, బుద్ధుని ఆలయాలు ఎక్కడో ఆ మనిషిలో ఈ యొక్క మత్సాలు పోతాయి, అర్షడ్ వర్గాలు అవుతాయి. సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞానం వసుకున్న సిద్ధనాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని, ప్రతిత్య సముత్పాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేలది సిద్ధనాగార్జునుడు. శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చినవాడు సిద్ధనాగార్జునుడు. సిద్ధనాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవతో పూర్ణాద్వైతం వేస్తే కాశ్మీర పండితుడు ఇక్కడి నుంచి వచ్చినవాడు. అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలా, అయిపోయింది. నేను అభివృద్ధి జరగాల,
తర్వాత అన్నిటికంటే మూసీ నది, నా బాధ ఏంటంటే మూసీ నది చాలా అందంగా ఉంటుంది. ముచ్చుకుందుడు, రంగారెడ్డి, అది అనంతగిరిలో పద్మనాభుడు, దివ్యమైన మూసీ అందంగా పారుతుంటుంది. మూసీ చల్లదనం, మూసీ మీద కవిత్వం నాలుగు మన కవి ఎవరైతుండ్రో చాలామంది ఉర్దూ కవులు కానీ అలాంటి మూసీ నవిని దాన్ని కాపాడాలంటే ఎంత బడ్జెట్. మూసీ బాగుంటే లండన్ కాదు, మీకు డబ్బులు మూసీని కనుక అందంగా చేయండి. ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాలలో మూసీని కనుక సజీవంగా చేసి నిలబడి ఎక్కువ టూరిజం ప్లేస్ కాకపోతారండి. కానీ దాని పట్ల ఎందుకో ఉదాసీనత ఉంది. మూసీని పాడు చేసింది వలసవాద స్వభావం ఉన్న ఈ ప్రాంతం పైన వ్యతిరేకత ఉంది. మన నదుల మీద, మన జీవితం మీద, మన కల్చర్ మీద, మన మీద కోపం ఉన్న ఇన్నేళ్ళు పాలించిన వలసవాద పాలకుని దెబ్బది. ఇప్పుడు మనం మూసిని సజీవ నదిగా మార్చాలంటే మూసికి అక్కడ రాడార్ దామచల్ర 5 లక్షల మొక్కలను కొడతామని వాళ్ళంటే దేశ రక్షణ మనందరికి ఇష్టం. వీఆర్ ఇండియన్స్, మనం అందరం ఈ దేశం కోసం ఉండాల్సిందే. అది ఆ విషయాలు మనకు తెలియదు. కానీ చెట్లను కొట్టకుండా ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని చర్చ జరగకుండానే, మేధావులతోని పర్యావరణవేత్తలతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి ఇస్తాం, భూమిస్తాం. ఆడ మూసీకి నీళ్ళు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి ఈడ మూసీని కాపాడతాను, ఇల్లు గుడుస్తాను చెట్ల. ఆడకో ఆంధ్రకో ఎవరో ఆధారరహితంగా మాట్లాడతలేను. ఏదో ఒక యాక్టరు, వాడు మంచోడో చెట్టుడో ఇల్లు కట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టాలని మొత్తం కూల్చేస్తావా? కూల్చేవాడు ఇంద్రుడు కూలిస్తే మేషండు అనే పేరుంది. మేషండు అంటే దాని అర్థం తర్వాత చెప్తాయి, సభలో మర్యాదగా అని చెప్తున్నా. ఇళ్ళను కూల్చే పని పెట్టుకోవద్దు, ఒప్పియండి, మాట్లాడండి. మూసీ నది అద్భుతమైన నది. ఎందుకు మాట్లాడుతున్నా బాధ అయింది నాకు. కట్టనీకే మీరు కడతారు, వానికి డబ్బులు ఉంటాయి, వాడేం బాధపడు. కట్టిన చేతులు, తాపి పట్టిన చేతులు, మట్టిని విసికే చేతులు, భూమి నుంచి నిర్మాణం చేసేది అంతస్తుల మేడలతో ఉండే అనంతమైన ఈ అద్భుతమైన ప్రగతికి శ్రామికులను అవమానించడం, శ్రామికుల ఆవాసాలను దెబ్బతీయటం, మూసిని బాగు చేయటం అనేది న్యాయం. అంటే ఎవరో మన బుద్ధిజీవులు, మేధావులు ఇక్కడికి వచ్చింది దాన్ని ఇలాంటి కంటే కూలుస్తాం, మేము కూర్చుమో మూసిని బాగా వద్దంటలేము. కానీ అరే మరి ఆడ దామచ్చల్లా చెట్లను కొడితే ఎందుకు అడుగుతలేవు? లఘుచల్ల పొలాల్లో విషం బారించడానికి ఎందుకు వస్తుండ్రు? కనుక ఇలాంటివన్నిటిని చేసుకొని అయితే బడ్జెట్లో ఏ ప్రభుత్వం అయినా, నేను ఆ ప్రభుత్వాలను కానీ వ్యక్తిగతమైన విమర్శలు కూడా పేరు పెట్టి చేయను. నేను 3,04,000,900,00,000 మంచి బడ్జెట్ పెట్టినారు. మూలధనం ఉంటుంది, రెవెన్యూ రాబడి ఉంటుంది, రావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అద్భుతమైన జీవితం. ఏదైనా బడ్జెట్లో ప్రశాంతత ఉండాలి ముందు గుర్తుపెట్టుకొని. భారతదేశం అంటే ఘర్షణలు అయితే, మత కళాలు అయితే, కొట్లాటలు అయితే అంటే ఓడి రాడు. అది ముందు అక్కడే నార్త్ ఇండియన్ అక్కడ కొట్లాడుకోను. ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పంచాయతీలు పోయి ఉంటే రాజకీయ అధికారంలో మనం ఏ పార్టీని రాము. ఏ పార్టీ కానీ మీరే పోయి ముందే ఆడపోయి కూర్చొని ఇన్ని మాట్లాడి వస్తున్నవే. 41% మనకిచ్చే నిధులను మనం కట్టే జిఎస్టీ ఎంత, మనం వచ్చే ప్రత్యక్ష పరోక్ష పనులు ఎంత, నీకు తిరిగేస్తున్నది ఎంత, ఇన్నిసార్లు పోయి మీరు ఆయనతోని కలిసి వస్తున్న బడేబాయి క్యా బోల్ రా? ఎవరు అడగాలి బడేబాయిని? ఎవరు అడగడానికి ఏమవుతుంది? ఎక్కడంటే చిన్న ఎక్కడైనా సరే స్టాలిన్, మీరు చెప్పినారు 100 సార్లు, స్టాలిన్ లివడ్డాడు ధిక్కరించి. నా భాష మీద, నా హిందీ మీద, నా హృదయాన్ని ఇది ఒక మాట్లాడితే ధిక్కరించినాడు. ఏం చేసుకుంటావు వేసుకొని చెప్పి తమిళనాడు. అందుకనే అది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో, ఉత్తరాది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో అది బలోపేతంగా నిలబడి గుర్తుపెట్టుకోండి. అందుకే నా తమిళనాడు వాళ్ళ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది. కనుక మరి మీకు ప్రజలు అద్భుతంగా కేసీఆర్ని గెలిపించిన ప్రజలంటే మామూలు ప్రజలు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉద్యమాల నుంచి వచ్చిన ప్రజలు 12,000 మంది నెత్తురుతోని తడిసిన నేల ఇది. గుర్తుపెట్టుకోండి, మధ్య చెట్లకు మాటలు నేర్పి, ఉద్యమానులకు యుద్ధం నేర్పి, గడీల నుండి జులుమును తరిమిన గెరిల్లా దండు పోరాట యోధులు నడిచిన ప్రాంతం. భీమిరెడ్డి నరసింహారెడ్డి తన సమస్తాన్ని ప్రజలకు అందించి నిజాం నవాబ్ మీద నాగలెత్తి పోరాటం మహోన్నత రావినారాయణ రెడ్డి తన 500 ఎకరాలు ప్రజలకు ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోండి, మిగతా ప్రాంతం ఇక్కడ కులం ఉండదు, ఇక్కడ మనుషులు వేరు. సర్వదేవ భట్ట రామనాథం ఒక బ్రాహ్మడు మొత్తం తన ఆస్తిని ప్రజలకు ఇచ్చినాడు. ఉప్పల మనసులు బిలాంగ్స్ టు మాదిగా 4 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, చెప్పులు ఉట్టుకొని బతికినాడు. ఇక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ జీవితం వేరు. ఇలాంటి నేల మీద, ఇలాంటి నేలపైన జులుము జరుగుతూ ఉంటే
అహంకారం జరుగుతూ ఉంటే, పెత్తనం జరుగుతూ ఉంటే ఎవరిని ఎట్లకెళ్ళి పెట్టుబడులు వస్తాయి, ఎట్లా మీ బడ్జెట్ వస్తుంది, ఎట్లా మానవ జీవితం సుఖమయంగా ఉంటుంది? దీన్ని ఆలోచించాలని కోరుకుంటూ మీరు, ఎందుకంటే మీరు చెప్పిన మీ విధానంలో ప్రజాస్వామ్యం, ప్రజల పాలనక మరి అన్నప్పుడు అలాంటి నాలాంటి, ఎందుకంటే నేను మీతో ఉన్నాను అని పిలవకండి. చాలామంది ఎర్రగోపాల్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడండి, ప్రజాస్వామిక వాళ్ళతో మాట్లాడండి, సమస్యలను మీరు పరిష్కరించరు. కానీ ఒకరిని నెగేసి ఒకరిని నిలుస్తాం, ఒకరి విధంగా ఇది ఈ పద్ధతి ఎత్తున ప్రజలకు అంతిమంగా మన అభివృద్ధికి, మన నేలకు, మన తెలంగాణ నేషన్ ఒక జాతి, ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బౌద్ధం చేత, జైనం చేత, వరకవి సిద్ధప్ప చేత, అచలం చేత, అమనస్తం చేత, సిద్ధనాగారం చేత, సాంఖ్యం చేత, మహత్తరమైన తాత్విక సాంస్కృతిక వారసత్వం చేత, విప్లవోద్యమాల చేత, కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణం చేత, గాంధేయవాదులు, ఒక కాళోజీ, పివి నరసింహారావు, లేకుంటే ఒక మీ మెదక్ జిల్లా కేవల్ కిషన్ లాంటి వాళ్ళ, కేవల్ కిషన్ అనే కమ్యూనిస్ట్ జాతర చేస్తారు గుర్తుకోండి. బందగి ఇంతమంది 12,000 మంది నేతృత్వం వచ్చిన అణువు ప్రతి ప్రాంతం తడిసిన నేల, ఇంత త్యాగాల నేలను, తెలంగాణ కోసం ఒరిగిన నేలను ఏ యొక్క ఉన్మాదాలు, మరో రూపంలో వచ్చే అలజడులు, వీటిని ఆపడానికి శాంతి భద్రత అయినాక చూస్తాం కాదు. మీరు ఇంకా 10,000 పెట్టినా పెట్టండి, 10,000 కోట్లను పెట్టినట్టు ఎక్కువ పెట్టండి, కానీ ముందే జరగకుండానే ముందు ఆపే కఠినమైన పారదర్శకమైన పాలన అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని అద్భుతంగా ఉంచండి. దానికి వీరందరి మద్దతు అవకాశం ఇచ్చే పెద్ద ఆయనకు పాదాభివందనాలు.